2008-2009 ఎస్ఎస్సి ఏవిఎం తెలుగు మీడియం బ్యాచ్ వాళ్ళు ఈ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి సమావేశ అధ్యక్షులుగా ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి మన ఏవిఎం విద్యా సంస్థల అధినేత ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు నగరకల్ యూనిట్ రిటైర్డ్ సంఘం అధ్యక్షులు అయినటువంటి శ్రీ కందాల పాపిరెడ్డి గారు, నాతోటి ఉపాధ్యాయులందరికీ మరియు ప్రియమైన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడే అందరూ ఉపాధ్యాయులు విద్యార్థులు అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మీరు చేసుకున్నటువంటి ఒక పరిచయాలు ఇవన్నీ చూస్తే మీరందరూ ఇక్కడ కొందరు అక్కడ కొందరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ ఏవిఎం చెట్టు నీడలో విద్యాభ్యాసం చేసి ఈ ఫలాలు ఈనాడు మీరు ఇక్కడ మిగతా జరిగినటువంటి బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఈ ఫలాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో కూడా ఈ ఏవిఎం విద్యా ఫలాలు అక్కడ విస్తరించి అక్కడ వాళ్ళు చెట్టు నాటి అక్కడ ఫలాలు అందించేటువంటి స్థాయికి వచ్చినటువంటి ఈ ఏవిఎం విద్యా సంస్థలో చదువుకున్నటువంటి మీరు, చదువు చెప్పినటువంటి మేము అందరం కూడా సంస్థకు ఎల్లవేళ కృతజ్ఞత తెలియజేయవలసిందిగా మనం కోరుకోవాలి. ఈ యొక్క సందర్భం మీరు చూస్తే అగ్రికల్చర్ వ్యవసాయం చేసే కానుండి ఆఫీసర్ వరకు ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి ఇంట్రడ్యూస్ లో చూడడం జరిగింది. ఎవరు వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు చాలా చక్కగా అందుబాటులో ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్ గా ఉన్నటువంటి అమ్మాయిలు కూడా అందరూ విజయవంతంగా దాదాపు 100 మంది విద్యార్థులు ఇప్పుడు నేను లెక్క పెడితే 65-70 మంది దాకా వచ్చేసారు. అంటే దాదాపు 70%. అంటే 36కి మనం పాసు, 70 మంది వచ్చిండ్రు అంటే మీరు చాలా చక్కనైనటువంటిది. ఎందుకంటే ఇక్కడ మీ బ్యాచ్ ఒక సంధికాలం పీరియడ్ అటువంటిది. సంధికాలం అంటే రెండింటినీ కలిపేటువంటిది. 79లో పడి పెడితే ఇక్కడ దాదాపు కూడా 30 బ్యాచ్ దాకా 10th 35 బ్యాచ్ 10th బయటకు వెళ్ళాయి. దాంట్లో ఉన్నటువంటి బాగా టాపర్స్, మెరిట్స్, ప్రపంచవ్యాప్తంగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత లీస్ట్ అంటే మామూలుగా అగ్రికల్చర్ బిజినెస్ మామూలుగా బిజినెస్ చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ యొక్క ఇంట్రడక్షన్ చూస్తే మనకి ఏమనిపించిందంటే అంతా మిడిల్ క్లాస్. అంటే మామూలుగా మిడిల్ క్లాస్ అంటే చెడ్డోళ్ళని కాదు, ఇక్కడ మామూలుగా మధ్య తరగతిలో ఉన్నటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఇక్కడ వెతికి ఉన్నటువంటి వాళ్ళు. అంటే చదువులో డబ్బులో పేదవాళ్ళం కానీ చదువులో పేదవాళ్ళం కాదు అని నిరూపించేటువంటి యొక్క బ్యాచ్లు అన్నట్టు. కొంతమంది ఎమ్మెల్యే పిల్లలు, సిఐ లాయర్లు అందరి పెద్ద పిల్లల యొక్క పిల్లలు మొత్తం మన దగ్గర చదివారు మన ఇన్స్టిట్యూషన్ లో. వాళ్ళందరూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. మీరు మామూలు వాళ్ళు కూడా మంచిగా పొజిషన్లో ఈనాడు ఉన్నారు అంటే ఇక్కడ ఏవిఎం విద్యా సంస్థలు అందించినటువంటి విద్యాభ్యాసం. తర్వాత మొట్టమొదటిగా నగరంలో చిన్న పల్లెటూరుగా ఉన్నప్పుడు సార్ ఒక్కడు ఒక ఏకోపాధ్యాయ పాఠశాలగా స్థాపించినటువంటి ఈ సంస్థ KG to PG ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం స్కూల్లోగా ఎదిగింది. అంటే ఒక వ్యక్తి స్థాపించినటువంటి ఒక చిన్న మొక్క ఇంతింతై ఒకటింతై అన్నట్లుగా ఒక వృక్షంలాగా ఎదిగి దాని యొక్క శాఖోపశాఖలుగా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశాలలో ఎక్కడ చూసినా కూడా ఏవిఎం అనేటువంటి ఒక నాడు మనకి వినపడుతుంది. అందుకనే మనం ఇక్కడ ఏవిఎం అంటే ఎప్పుడు ఎలవేళలా ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ నేమ్. సార్ ఎట్లా పెట్టాడో ఏం చేశాడో ఆ పేరు కానీ ఆ పేరుకి తగ్గట్టుగా కరెక్ట్ గా సూట్ అయ్యేటువంటి విధంగా ఎక్కడ చూసినా కూడా ఏ సంఘంలో ఏ రంగంలో ఎక్కడ పోయినా కూడా చిన్న చిన్న ఉద్యోగాలు కానీ పెద్ద పోయినా ఎక్కడ పోయినా కూడా సార్ మీరు ఏవిఎం కదా, సార్ మీరు ఏవిఎం కదా అని గుర్తుపట్టి పనులు చేయడం, రెస్పెక్ట్ ఇవ్వడం అనేటువంటిది మాకు కోట్ల రూపాయలు సంపాదించినటువంటి ఆస్తుల కంటే విద్యార్థులకు వచ్చేటువంటి మన్నలనే మాకు చాలా గొప్పగా చాలా సంతోషంగా మేము భావించడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే డబ్బు ఎంత ఉంటే ఎక్కువ ఉన్నట్టు, ఎంత ఉంటే ఎక్కువ ఉన్నట్టు, ఎంత లేకుంటే తక్కువ ఉన్నట్టు, దానికి అంతు లేదు.
కానీ ఈనాడు కోట్ల రూపాయలు ఇచ్చినా రానటువంటి యొక్క మర్యాదలు మన్నాడు మాకు ఎంతో గౌరవాన్ని ఇస్తాయి. 17 సంవత్సరాలకు వెళ్ళిపోయినటువంటి మీ యొక్క మీరు 10th అయిపోయిన తర్వాత వెళ్ళి ఎక్కడెక్కడో ఉండి ఎక్కడెక్కడో చదివి ఏ డిపార్ట్మెంట్ లో ఉండి మీరు ఎక్కడ అంటే ఏబిఎం 10th బేస్ అన్నిటికీ ఆ విధంగా మీరు చక్కని ప్రయాసం అక్కడ చేసుకుంటూ మా పేరు నిలబెడుతూ ఎక్కడున్నా కూడా మేము కూడా మన యొక్క నగరకల్లో ఏబిఎం అనేటువంటి దాని యొక్క సంస్థ పేరు తెచ్చుకుంటూ ఆ గురువుల యొక్క గొప్పతనం అని మీరు చెప్పుకుంటూ ఇప్పుడు చెప్పేది ఒక్కొక్క చూస్తుంటే ఒక్కొక్క టీచర్ చేసేటువంటి యొక్క ఆహాభావాలతో పాటు వాళ్ళు చెప్పినటువంటి పాఠాలతో పాటు వాళ్ళు చేసినటువంటి జోక్స్ తో పాటు అన్ని రకరకాలైనటువంటి అన్ని కూడా ఇక్కడ ఓపెన్ గా గురువు శిష్యుడు అనేటువంటి ఒక బంధం లేకుండా ఫ్రీగా మాట్లాడుకోవడం ఓపెన్ గా మాట్లాడుకోవడం అనేటువంటి చిన్న విషయం కాదు. ఈ వేదిక ఇలాంటి వేదికలు ఎక్కడ మీకు దొరకవు. 1,00,000 రూపాయలు ఇచ్చినా ఈ వేదిక దొరకవు. కాబట్టి ఇంతకుముందు మన నాయకు వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉండి ఇక్కడికి రావడం అనేటువంటిది ఒక అవకాశం అనేటువంటిది దొరకదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చేయడం అనేటువంటిది చాలా మంచి సంప్రదాయం, మంచి సంస్కారం. గురువులను గుర్తుపెట్టుకొని పిలుచుకోవటం నగరకల్లో మాకున్నటువంటి విలువ మాకంటే ఏ విలువ పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు ఉన్న విలువ ఎట్లుంది అంటే మిగతా గవర్నమెంట్ మిగతా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మమ్మల్ని చూసి ఈడ్చబడతారు. ఈడ్చబడమంటే ఎప్పుడు మాకు 1 కోటి 2 కోటి ఎప్పుడు ఈ ప్రోగ్రామాలు జరుగుతూనే ఉంటాయి. మీరు అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు? ఏరియాలో చదువు చెప్పినాం కాబట్టి మీరు అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు? ఇలాంటి వేదికలు దొరుకుతాయి కాబట్టి అదృష్టవంతులు. ఈ విధమైనటువంటి ఇది మాకు గౌరవం ఉంది, మీకు గౌరవం ఉంది. ఇవన్నీ కూడా మన యొక్క సంస్థ పెట్టి స్థాపించి చేసినటువంటి యొక్క మన పెద్దలు బాబురెడ్డి గారికి ఇవన్నీ కూడా చెల్లుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనందరం గౌరవించుకోవాలి. చాలా ఇంకా మాట్లాడి చాలా కానీ టైం అయిపోయింది. నేను మీ బ్యాచ్ తోటి ఎక్కువ ఇంటరాక్టివ్ ఎక్కువ లేను. ఎందుకంటే మీరు 10th 8th 9th ఉన్నప్పుడు పక్కన చిన్న స్కూల్ ప్రైవేట్ స్కూల్ ఉండే మమ్మల్ని బైఫర్గేషన్ చేసి ఆ పక్క స్కూల్లో నేను బస్సులో ఉన్నా. ఆ పిల్ల ఉన్న హై స్కూల్లో చెప్పాను. కానీ మీ బ్యాచ్ లే కొద్దిగా నాకు గ్యాప్ వచ్చింది. అందుకనే కొద్దిగా 6-7 చెప్పాను. లేదు తర్వాత నా బడి నేను అట్టపోయినా అట్లా. కాబట్టి ఆయన కూడా నన్ను గుర్తించుకొని ఈనాడు పిలిచి నన్ను చాలా సంతోషంగా చేసినందుకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు చాలా సంతోషపడుతూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.